నేను ఇంతకుముందు 2-3 వీడియోల్లో నారా లోకేష్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు మొహమాటం లేకుండా అది టీడీపీనా జనసేననా నేను సరే ఏమన్నా అంటే జనసేన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను టీడీపీ గురించే మాట్లాడతా. నాకు టీడీపీ కంటే నారా లోకేష్ గారు చాలా పెద్దగా కనిపిస్తారు. టీడీపీ అనేది పెద్ద వ్యవస్థ కావచ్చు. నేను అంటే ప్రతి రాజకీయ పార్టీలలో మంచి చెడ్డలు రాజకీయం కోసం కొన్ని లైన్ దాటి ఏదో రకరకాలు చేయొచ్చు కాక, కానీ నారా లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి బాహుబలి నేను స్పష్టంగా చెప్తా. అంత పెద్ద మాహిష్మతి సామ్రాజ్యాన్ని బాహుబలి ఆ రోజున ఎట్టయితే వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఒకనొక సందర్భంలో, అప్పుడు అంటే నువ్వు మాహిష్మతి గొప్పదంటావా బాహుబలి గొప్పదంటావా అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత బాహుబలి అతనే కదా గొప్పగా చూస్తాం. నాకు ఆ విధంగా నిజంగా రియల్ గా కనిపిస్తారు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ నారా లోకేష్ గారి క్యారెక్టర్. ఆ మధ్య ఆయన ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ప్రమాణం చేసి మరీ చెప్పినాడు. ఏది ప్రతిపక్షాల వాళ్ళు బయట అడప సాక్షి లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి తట్టుకోలేక నేను ఒట్టే చెప్తున్నాను, నా బిడ్డ ఏ బెల్ట్ అయితే వాడుతున్నాడో, నా కొడుకు ఏ బ్యాగ్ అయితే వాడుతున్నాడో, నా కొడుకు ఎంత క్వాలిటీ యూనిఫామ్ అయితే వాడుతున్నాడో, రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పిల్లలకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారో వాళ్ళకి అదే క్వాలిటీతో అందిస్తున్నానని చెప్తున్నాడు నారా లోకేష్ గారు. దాంట్లో అబద్ధము అని కన్నా ఎవరన్నా చెప్తే నిజంగా మన చిన్నపిల్లలు మాత్రం అంటారు కదా, పాపాలు వస్తాయి, పాపాలు కొట్టుకుని చచ్చిపోతారు ఒక మాటలో చెప్పాలంటే. అటువంటి క్యారెక్టర్ నారా లోకేష్ గారు.